గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఎవరో మన వీడియోస్ చూసి కింద కామెంట్ పెట్టారు రమ్మగారు. వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, దేవుడి ముందు ఏదో తప్పు జరిగిపోయింది, ఏదో ఇబ్బంది అయింది, నన్ను క్షమించు, నన్ను కాపాడని చెప్పి ఎంతో వేడుకుంటాం. అయినా కూడా ఎందుకు క్షమించడు? మనం ఇన్నిసార్లు పదే 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 వేడుకుంటున్నా, మొక్కులు మొక్కుకుంటాము, దేవుడా నన్ను క్షమించు, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, కొబ్బరికాయ కొడతాను, ఏదో ఒకటి. అయినా కూడా క్షమాపణ రాదే, మన సమస్య అలానే ఉంటుంది, ఎందుకు దేవుడు క్షమించడా అనే ఒక ప్రశ్న పెట్టారు రమ్మగారు. నాకు కూడా ఒక అబ్బాయి అడిగాడు జయ అలాంటిదే. ఓకే. కర్మలు, చెడు కర్మలు మన వెంట పడతాయి ఎందుకు, దేవుడు ఎందుకు క్షమాగుణం లేదు అని. ఇందులో దేవుడికి కర్మలకి సంబంధం లేదు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు, నీ కర్మ నువ్వు మోసుకోవాల్సిందే, నువ్వు మొయ్యాలి అంతే. ఇది విధానం, ఈ ప్రకారంగానే వెళ్తుంది. దేవుడు నిన్ను క్షమించాడు అంటే ఇప్పుడు నువ్వు చేసిన పనికి నువ్వు సమాధానం చెప్పవలసిందే. ఫర్దర్గా నీకేం సమస్య రాకుండా దేవుడు క్షమించాడో లేదో, నీకు ఇప్పుడు మనిషి అనుకో, క్షమించాను పో అని నేను అంటాను, నీకు నచ్చినట్టు నేను వచ్చి నీ పక్కన కూర్చుంటాను. మనిషి అయితే అది అది దేవుడైతే నీ పక్కన కూర్చున్నాడో లేదో, తన చెయ్యి నీ తల మీద పెట్టాడో లేదో, నీ ఫర్దర్ జీవితంలో నీకేమి సమస్య రాకుండా చూసుకుంటాడో లేదో, ఆ గ్యారంటీలు నీకేం తెలియవు. నువ్వు దేని నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావో అది తప్పితే అది దేవుడు మహత్యమని, అది తప్పకపోతే దేవుడు నన్ను క్షమించలేదని నువ్వు భావిస్తావు. అంతే కదా జరిగేది. అంతే అనుకుంటా. తప్పిపోయిందనుకో, అమ్మయ్య దేవుడు నా తాలూకు కుకర్మ నుంచి నన్ను రక్షించాడు అనుకుంటావు. పొరపాటును కూడా కాదు, నీ తాలూకు ఇంకేదో సత్కర్మ నిన్ను ఇక్కడ రక్షించింది. నువ్వు చేసిన కుకర్మ నీకు అవతలమయ్యే మెట్టు మీద ఎక్కడో నిలబడి ఉంటుంది నీకోసం, దాన్ని తప్పించలేం. కాదు జయ, ఒక గింజ, పెసరగింజ అనుకో, పెసరగింజ, దాన్ని కాసేపు ఒక 2 గంటలు నానబెట్టావు, నానింది, తర్వాత దాన్ని తీసి ఓ చోట పెట్టావు, మొలక రాల, ఏమీ లేదు, అలాగే ఉంది. కొన్ని రోజులు పోయాక అది మొలకెత్తేందుకు దానికి సమయం వచ్చినప్పుడు మొలకెత్తుతుంది. ఈ గ్యాప్లో అది మొలకెత్తదని నువ్వు భావిస్తావు, కానీ దానికి దోహన క్రియ జరిగిపోతుంది ఎప్పుడో, అప్పుడు మొలకెత్తుతుంది. నువ్వు ఇవాళ తప్పించుకుంటే దేవుడు నిన్ను క్షమించడం వల్ల నువ్వు తప్పించుకున్నానని నువ్వు భావించకూడదు. అంతకుముందు నువ్వు ఎప్పుడో చేసావు మంచి. అంటే కర్మ అనేది అది ఎప్పటికీ ఫాలో అవుతూనే ఉంటుంది అంటారు. అందులో ఎప్పటికీ. ఇప్పుడు భగవంతుడు ఎక్కడుంటాడు, మనతో పాటు ఉంటాడు. నిన్న కూడా ఎవరో పిల్లలు, నిన్న నేను ఒక ప్రోగ్రాంకి వెళ్ళినా, ఒక పాప అడిగింది, మనమే మన కర్మలన్నీ మనం చేసిన మనమే అనుభవిస్తే దేవుడు ఏం చేస్తాడు ఇంకా ఓహో అని అడిగి. చిన్న పాప పిల్ల, స్కూల్ పిల్లలే, హై స్కూల్ పిల్లలే ఉంటారు. 4 వచ్చారు ఫోటో తీసుకోవటానికి. పాపకు ఒక క్వశ్చన్ ఉంది, అడిగారనమాట. కొంత చెప్పా, దానికి అర్థమైనంత మటుకు అర్థమైంది, అర్థమయ్యేలాగా చెప్పా కొంత మటుకు. ఏం చెప్పారు? మన అమ్మ నాన్న ఉన్నారు, ఇప్పుడు మనకి చదువుకోవటానికో పెళ్లి చేయడం, వాళ్ళు ఏవో అన్నీ చేస్తూ ఉంటారు. చదువుకోవాల్సింది నువ్వు, సరిగ్గా చదువుకుంటే ఆ ఫలితం నీది. నువ్వు సరిగ్గా చదువుకోలేక నువ్వేదో ప్రాబ్లమ్స్లో పడ్డావు అనుకో, అమ్మా నాన్న లేనట్టా ఉన్నట్టా? ఉన్నట్టేగా. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు నువ్వు చేసిన దానికి? అంతేగా. అమ్మా నాన్న ఎట్లా నిమిత్త మాత్రలుగా ఉంటారో భగవంతుడు కూడా అంతే ఉంటాడు. దోహన క్రియ చేస్తాడు భగవంతుడు. మనము క్షమాపణ ఎలా దొరుకుతుంది, దేవుడు మనతోటి ఎందుకు ఉండడు, మనం అడిగాం కదా అంటే నువ్వు ఒక తప్పు చేసావు, ఒక చేయకూడని పని చేసావు, ఒకళ్ళని ఇబ్బంది పెట్టావు, బాధ పెట్టావు, కష్టపెట్టావు. ఇప్పుడు దేవుణ్ణి క్షమాపణ అడిగితే ఇది ఎట్లా సరవుతుందో చెప్పు. నీ వల్ల ఇబ్బంది పడ్డవాడు, నీ వల్ల భరించినవాడు, నీ వల్ల బాధపడినవాడు, నీ వల్ల వాడికి కలిగిన అనుభవం నీ కర్మ రూపంలో నీ వెనకాల ఉంటుంది. నువ్వు చేసావు, క్షమాపణ దేవుణ్ణి అడిగితే, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎవరిని ఇబ్బంది పెట్టావో వాళ్ళనే నువ్వు క్షమాపణ అడిగావనుకో, వాడు క్షమించినా అంతా పోదు, ఇంప్రెషన్ పోదు. క్షమిస్తే కొంత తగ్గొచ్చు, వాడికి ఇంకేదైనా నువ్వు సహాయం చేసి వాడి ఇబ్బందిని నువ్వు తొలగించినా ఇంకా కొంత తగ్గుతుంది, కానీ పూర్తిగా పోదు. అంటే నువ్వు ఎవరికి ద్రోహం చేసావో వాడు క్షమించినా కూడా పోని కర్మ ఒక భగవంతుడు చేస్తే ఎట్లా వెళ్తుంది? చేయడు. అందుకని ఆయన భగవంతుడు నిమిత్త మాత్రుడుగా ఉంటాడు. అలాగే నడుస్తుంది మన సంగతి. భగవంతుడు మరి ఇప్పుడు ఆయన ఉండే ఏం ప్రయోజనం? నీ మొహంలో క్వశ్చన్ అది. అదే కదా. ఎందుకంటే ఇప్పుడు మనం క్షమించమని అడుగుతున్నాం, ఆయన క్షమించడు, మన కర్మ మనమే అనుభవించాలి. కానీ క్షమించి మరలా అలాంటి తప్పు జరగకుండా చూసేలాంటి బుద్ధిని ప్రసాదించడా? చూపిస్తాడు. అదేగా చెప్పబోతున్నా. భగవంతుడు ఏం చేస్తాడు? మనతో పాటు ఉంటాడు. దేవుడు ఎక్కడో ఉండడు జయ.
ప్రతిసారి ఈ మాట చెప్పుకుంటూ ఉంటాం. అవును, మనం మనలోనే. జీవించి ఉన్నామంటేనే భగవంతుడు మనలో ఉన్నట్టు. నీకు ఒక రిపెంట్ అయ్యావు, ఒక తప్పు చేశాను 100 ప్రార్థనలు చేసావు, ఈ కర్మ నీ నుంచి తప్పల అది. నువ్వు మళ్ళీ ఇబ్బంది పడాల్సే వచ్చింది, దాన్ని నువ్వు చేసిన చెడు కర్మకి ఫలితం నువ్వు ఇక్కడ అనుభవించానని భావిస్తున్నావు, నీకేదో కష్టం వచ్చింది. ఈ దేవుడు అయ్యో వీళ్ళకి చాలా బాధగా ఉంది లోపల, వీడితో మనం ఉందామని లోపల ఉండి రెండోసారి ఏదైనా వచ్చినప్పుడు నీకు చెప్తాడు, అరే కిందసారి ఈ పని చేసావు, ఇప్పుడు నువ్వు చెయ్యొద్దు అని చెప్తాడు. నీకు ఒక అవకాశం ఇస్తాడు, 1 కాదు 3, 4 ఇస్తాడు. నువ్వు మంచి పని చేయండి, రెండోసారి కుకర్మ చేయనివ్వడు నిన్ను. అలాంటి బుద్ధిని ఇస్తాడు మనకి. ఖచ్చితంగా ఇస్తాడు. మనం ఏం చేస్తాము, ఆయన ఇస్తూనే ఉంటాడు, దాన్ని ఒప్పుకోం. ఆ దేవుడు నాతో లేడు కాబట్టి వీడిని వదిలేద్దాం అనుకుంటారు. దేవుడిని వదిలేయటం అంటే ప్రాణం వదిలేయటం అమ్మా, ఖచ్చితంగా కదా. మరి కానీ వదిలేస్తారు, ఆ, ఏమనుకుంటారు, ప్రార్థన మానేస్తారు. అసలు నువ్వు బతికున్నావంటేనే దేవుడు ఉన్నట్టు, నీలోనే ఉన్నట్టు. నువ్వు దేవాలయానికి వెళ్ళడం మానేస్తావు, పూజలు మానేస్తావు, దేవుడు లేడు. ఎవరైనా మరణించగానే, ఎవరికైనా అనారోగ్యం రాగానే, మనకి ఏదైనా ఇబ్బంది రాగానే, ఏదైనా యాక్సిడెంట్ అవ్వగానే, ఏదైనా ఒక జరగకూడదు జరగంగానే దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు, నన్ను కాపాడలేదు కాపాడబట్టే ఈ మాత్రం ఉన్నాను అనుకోరు. పైగా ఇదేంటంటే ఈ చక్రం ఇట్లా తిరుగుతూ ఉంటుంది. నువ్వు ఇలా దేవుణ్ణి గనక చెడు మాటలని ఆయన నుంచి దూరం జరిగిపోతే నువ్వు ఆనుకోవటానికి ఆసరా పోగొట్టుకుంటావు. దైవ బలం ముందు ఏది పనికిరాదు. భగవంతుడే నీకు ఇచ్చే ఆసరా. ఇప్పుడు నీకు డాక్టర్ కనపడ్డాడు, భగవంతుడు ఇచ్చాడు. ఒక స్నేహితుడు వచ్చాడు, భగవంతుడు ఇస్తాడు. విపత్కర పరిస్థితుల్లో ఎవరు మన పక్కన నిలబడతారో వాడు భగవంతుడుగా తెలుసుకోవాలి మనం. నీకు చాలా ఇష్యూనే అయ్యింది, నువ్వు ఎంత ప్రార్థించినా కుదరలేదు, ఇష్యూలో పడ్డారు. కానీ ఆ సమయానికి నీకు మంచినీళ్ళు ఇచ్చేవాడు ఒకడు వస్తాడు, సహాయం చేసేవాడు ఒకడు వస్తాడు, అవసరానికి ఎక్కడో ఉండి నీకు బ్లడ్ ఇస్తాడు. ఈ 3 సహాయాలు నీ వల్లే వచ్చాయని నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మితే నీ అంత తెలివి తక్కువ వాడు ఇంకొకడు లేడు. భగవంతుడే ఈ 3 దేవుడే చేశాడు నీకు. ఈ 3 అమ్మా నాన్న చచ్చిపోయి ఒక పిల్లాడు రక్షించబడతాడు. దేవుడు లేనంటే కుదరదు, పిల్లవాడి పట్ల ఉన్నాడు దేవుడు. మనం ఈ ఊహ చేయకూడదు అసలు. ఏదైనా ప్రాబ్లం రాగానే మంచిగా అయితే నా ప్రతిభ, తేడా రాగానే దేవుడు లేడు. ఈ దేవుడు లేడనే మాట ఒక కుకర్మ, అది చేయకూడదు. దేవుడు ఉన్నాడు, ఎందుకంటే నువ్వు జీవించి ఉన్నావంటే నీతో భగవంతుడు ఉన్నట్టే. భగవంతుడు నీకు ఇంకా అవకాశం ఇస్తాడని నువ్వు నమ్మాలి. ఒక సంతానాన్ని కోల్పోతాం, తండ్రిని కోల్పోతాం, తల్లిని కోల్పోతాం, సోదరో స్నేహితుడో, బాగా కావలసిన వాళ్ళు, శ్రేయోభిలాషులు, మనుషులు చనిపోవడం అత్యంత సహజమైంది. పుట్టడం ఎంత సహజమో మరణం అంత సహజం. దీన్ని దేవుణ్ణి కలుపుకోకూడదు. దేవుడు నీకు సహాయకారిగా ఉంటాడు. నువ్వు ఎంత సహాయకారిగా ఉండాలి అనేది, నువ్వు ప్రజలకి మనుషులకి ఎంత సహాయకారిగా ఉన్నావు అనే దాన్ని బట్టే దేవుడు నీతో ఎంత ఉంటాడో డిసైడ్ అవుతుంది. నువ్వు చేసే ప్రార్థన వల్ల, నువ్వు ఇచ్చే పూజల వల్ల, నువ్వు ఏమంటారు గుళ్ళకి వెళ్ళటం వల్ల మాత్రం కాదు. వాటితో వచ్చేది కొంత, నువ్వు సహాయం చేస్తే ఎంత, చాలా ఎక్కువ. నువ్వు ఎవరికైనా విపత్కర పరిస్థితుల్లో సహాయం చెయ్యి. డబ్బు చూసుకోకు, సొంతం చూసుకోకు, ఆ క్షణానికి పనిచేసి నీకు ఎక్కడో తెలియని చోట నుంచి కూడా సహాయం అందుతుంది. ఇప్పుడు మనకి ఎవరో తెలియని వ్యక్తుల వల్ల ఇబ్బందులు వస్తాయి, మన కర్మానుభవాన్ని తప్పించుకోలేము మనం. అలా అయ్యింది కాబట్టి నేను ఎవరికి సహాయం చేయనని మానేసేవాళ్ళు, నేను గుళ్ళోకి వెళ్ళనని మానేసేవాళ్ళు, నేను ప్రార్థన చేయనని మానేసేవాళ్ళు. ఆ వాడిని నమ్మేం, వాడు మోసం చేశాడు కాబట్టి నేను ఎవరిని నమ్మననేవాళ్ళు. ఆ రకంగా ఈ సైకిల్ నడవదు. అవును, అది సరైన ఆలోచన కానే కాదు. మన కుకర్మలకి ఫలితం మనం అనుభవించాలి. నువ్వు ప్రార్థన వల్ల పెద్దది కాకుండా నువ్వు చిన్నది అనుభవిస్తావు. నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టావో వాళ్ళకి సహాయం చేయటం వల్ల పెద్దది కాకుండా చిన్నది అవుతుంది. బాకీలు ఎవరిది ఉంచుకోకుండా, కొంత సరైన బార్టర్ సిస్టంతో ఈతగింజేసి తాటిగింజలాగుతాననే మనస్తత్వం పెట్టుకోవద్దు. ధోరణి మార్చుకుంటే ఇది సజావుగానే వెళ్తుంది. భగవంతుడు క్షమించటానికే ఉన్నాడు. మనమ్మ మనని క్షమించదా? మరి ప్రపంచానికి తండ్రి ఆయన ఎందుకు క్షమించడు? కానీ నీకు బుద్ధి రావాలిగా, ప్రతిసారి క్షమిస్తుంటే వింటావా మాట? నువ్వు చేసుకుంటూ పోతావు. అందుకని ఏంటి, నీకు తగలాల్సిన దెబ్బ తగిలితే నువ్వే సరవుతావు. నీ బాకీ నువ్వు తీర్చుకుంటావు. బాకీలు నువ్వు చేసి దేవుని క్షమించమంటే ఎలాగా? అలా కుదరదు కదా. కొంత క్షమిస్తాడు. ఎస్, ఇలా ఆలోచించండి.
దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలమ్మా. కుశంకలు పెట్టుకుని ప్రశ్నించి అది కూడా భగవంతుణ్ణి ఆయన ఏకంగా నిందించటం, నింద, ప్రశ్న, తర్వాత ఏమిటి అనుమానము, ఆయన మీద పెట్టుకోవడం. ఉన్నాడా లేడా, ఈ 3 పనికిరావు. చిన్నపిల్లలు అడుగుతూ ఉంటారు రమ్మగారు, ఉమ్, మమ్మీ దేవుడు ఉన్నాడా, ఉమ్, లేకపోతే అమ్మ దెయ్యం ఉందా ఉమ్. అనేసి అడుగుతారు. ఎక్కువగా వింటాం మనం ఈ ప్రశ్నని. అడుగుతాం. సింపుల్ ఆన్సర్. ఒక వ్యక్తి జీవించి ఉన్నాడు అంటే అతని భగవంతుడు. లోపల పరమాత్మ వ్యవస్థితుడుగా ఉంటేనే జీవించుంటాడు. వాడు మంచం మీద ఉన్నా, రోడ్డు మీద తిరుగుతున్నా, జీవించి ఉంటే భగవంతుడు ఉన్నట్లే. Yes. అతను లేకపోతే మనం లేము. మనలాగా ప్రపంచంలో తిరిగేటువంటి అన్ని జీవులలోనూ భగవంతుడు పరమాత్మ వ్యవస్థితుడుగా ఉంటాడు. ఉండడం వల్లే ప్రపంచం నడుస్తూ ఉంటుంది. ఎవరు పోయినా ఉన్నా ఏమైనా నడుస్తూనే ఉంటుంది కదమ్మా. సూర్యుడు చంద్రుడు తిరుగుతూనే ఉంటారు మరి కదా. ఎండకి విసుగ్గా ఉందని సూర్యుడిని రావద్దంటామా మనం? లేదు కదా. అనలేము. దానివల్ల ఇంకా వేరే ఉపయోగాలు కూడా ఉన్నాయి కదా. ఇదే సమస్య వచ్చింది, దీన్ని సరి చేసుకోవాలి అంతే. నింద మానేయండి, ప్రశ్నలు మానుకోండి. ఏదైనా ఒక మంచి ఆలయం గురించి చెప్పండి రమ్మగారు. ఎప్పుడు వినంది, మన ప్రాంతం వాళ్ళు తెలుసుకుంది, చాలా విచిత్రమైంది, ఊహించడానికి కూడా ఆశ్చర్యంగా ఉండేది. చూస్తే ఒకసారి కనుక వెళ్ళి చూస్తే అసలు ఎక్కడైనా ఇలాంటిది ఉంటుందా అని ఒక మన ఆ సంభ్రమాశ్చర్యాలకి గురి చేసే ఆలయం చెప్దాం. తప్పకుండా. ఊహించు నువ్వు ఏమై ఉంటుందో. ఊహకి రావట్లేదు రమ్మగారు, ఎందుకంటే మీరు అంతా హైప్ ఇచ్చారు. సంభ్రమము ఆశ్చర్యము కలుగుతాయి. మన ఇంట్లో ఒక ఎలుకొచ్చింది అనుకో, మనం ఏం చేస్తాం జయ? బయటికి పంపించే వరకు నిద్రపోము రమ్మగారు. కదా. ఇంకా ఎక్కువ చేసినాయి అంటే మందు పెడతాం. ర్యాట్ ట్రాప్స్ పెడతాం, అంతే కదా. ఎలుకలు మందు పెడతాం. ఇవాళ రేపు ఇంకోటి వచ్చింది, దాన్ని ఏదో ఇట్లా పరిచి పెడితే దాని మీద గమ్ము ఉంటుంది, ఎలుక స్టిక్ అయిపోతుంది. స్టిక్ అయిపోతుంది కదా. ఎలుకలే ఉండే దేవాలయం ఉందంటే నమ్ముతావా నువ్వు? నిజమా రమ్మగారు? 20,000కి పైగా ఎలుకలు ఉంటాయి ఆ దేవాలయంలో. ఓ, ఎక్కడ మన దేశంలోనే? మన దేశంలోనే, అక్షరాలు రాజస్థాన్లో. ఈ మనం ఉదయ్పూర్ అవి ట్రిప్పుల్కి వెళ్తారు మన వాళ్ళు, జైపూర్, జైసాల్మేర్, ఉదయ్పూర్ ఇవన్నీ చూస్తాం. బికనీర్, అవును. అక్కడ ఈ మన ఒంటెల పందాలు అవి బాగా చేస్తారు. బికనీర్ వెళ్ళి తీరాలి. రాజస్థాన్ వెళ్ళామంటే బికనీర్ చూడాలి. బికనీర్కి దగ్గరలో ఉన్నది మాద్ దేశ్నోక్ అంటారు ఆ పేరు. సింపుల్గా చెప్పాలంటే కర్ణిమాత టెంపుల్ అంటారు. కర్ణి ఈ పేరు విన్నాను విన్నావు? కర్ణిమాత టెంపుల్లో అన్ని ఎలుకలే ఉంటాయి. ఏమిటో చరిత్ర. ఆ ఎలుకల్ని కాబాలు అంటారు. పవిత్ర కాబా, దాని పేరే అది. చాలా పవిత్రమైంది. ఆ కాబాలే ఉంటాయి అక్కడ. ఎలుకలకి ఆహారం ధారాళంగా పెడతారు. ఎలుకలు శుభ్రంగా మనం వెళ్ళి కూర్చుంటే మన దారి మన మీద ఎక్కి దిగి చేసేస్తాయి. ఆ ఎలుక దానంతట అది ఎక్కితే ఎంత గొప్పో. అసలు ఎలుకని ఊహిస్తేనే ఏదోగా ఉంటుంది. అది మన మీదకి ఎక్కుతుందని ఊహిస్తే ఎలా ఉంటుంది జయ? గగురు పొడుస్తుంది. అవును. కొంతమందికి ఎలర్జీలు కూడా ఉంటాయి. కానీ అసలు అక్కడ ఎలుకని ఏమీ అనరు. ఆహారం పెట్టగానే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి మొత్తం. అవి పాలు తాగటం, ఆహారం పెట్టడం, భక్తులందరూ పెట్టిన ఆహారం తీసుకోవటం చాలా పెడతారు. కొబ్బరి ముక్కలు పెడతారు, లడ్డూలు పెడతారు, పంచదార, పటిక పంచదార ముక్కలు పెడతారు, పాలు, మిఠాయిలు, అన్ని పదార్థాలు ఎలుకలకి పెడతారు. ఎలుక ఎంగిలి చేసినది అక్కడ పవిత్ర పదార్థం, పవిత్ర నైవేద్యం, ఏమంటారు, పవిత్ర ప్రసాదంగా భావిస్తారు. దాన్ని మళ్ళీ తీసుకుంటారు, అందరికీ ఇస్తారు. ఎలుకలని అసలు అంటే అక్కడ గుళ్ళో పనిచేసే వాళ్ళు మామూలుగా వాళ్ళ తోటివారుగానే ట్రీట్ చేస్తారు. ఓన్లీ ఆలయం వరకేనా? ఊర్లో కూడా ఇలా? ఊళ్ళో కాదు, కేవలం కర్ణిమాత ఆలయంలో మాత్రమే ఉంది. ఇది 15వ శతాబ్దానికి ముందు ఈ కర్ణిమాత అనే ఆవిడ ఒక యోగినిగా ఉండేది. ఆమె వివాహితే కానీ వివాహం చేసుకున్నాక కూడా ఆమె బ్రహ్మచారిణిగా ఉందట. అయితే తన భర్త యొక్క వంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేయించిందట భర్తకి. చెల్లెలికి సంతానం కలిగారు. వాళ్ళతోటి ఉండేది ఈవిడ. ఈ చెల్లెలి కుమారులని సొంత పిల్లలుగా చూసుకునేది ఆవిడ. యోగిని, బ్రహ్మచారిణిగా, మహాదైవ భక్తురాలుగా ఉండేది. ఎప్పుడు సమాధి స్థితిలో ఉండేది. మెలకుగా ఉన్నప్పుడు ఆవిడ పిల్లలతోటే ఆడుకునేది. వాళ్లల్లో ఆఖరి పిల్లవాడు లక్ష్మణ్ అనేవాడంటే చాలా ప్రీతట ఆమెకి. అయితే ఈ పిల్లవాడు అక్కడ నదీ స్నానానికి ఒక కుండంలో స్నానానికి వెళ్ళి నీళ్లలో మునిగిపోయాడు. మునిగిపోతే పిల్లవాడు శరీరం దొరికింది. 11 ఏళ్లవాడు. చెల్లెలు ఆ పిల్లవాడిని శరీరాన్ని తీసుకొచ్చి అక్కయ్య పాదాల దగ్గర పడేసి నా కొడుకుని బతికించు, నీ పిల్లాడిని బతికించుకోమని చాలా దుఃఖపడిందట. ఈవిడ ఆ బాడీని తీసుకుని
దేవాలయం లోపలికి వెళ్ళిపోయిందట. ఆ ఊర్లో ఉన్న ఆలయంలోకి వెళ్ళిపోయి తలుపులు తీయద్దు అని చెప్పింది. ఈ శరీరాన్ని లోపల తీసుకెళ్ళింది. యమధర్మరాజుని ప్రార్థించి ఈవిడ యముడి దగ్గరికి వెళ్ళిందని చెప్తారు. యముడి దగ్గరికి వెళ్ళి ఈ పిల్లవాడిని బతికించమంటే యమధర్మరాజు ఇట్లా కుదరదు, చనిపోయిన వాళ్ళని బతికిస్తే ఈ జనన మరణ సైకిల్ ఎట్లా కుదురుతుంది ఈ చక్రం, అవును, ఆయన నిరాకరించేట. దాంతో ఆవిడ శపథం చేసింది, నా తపశ్శక్తి మీద ఆన, ఇక నా కుటుంబీకులు ఎవ్వరూ యమసదనానికి రారు, వాళ్ళు ఇక్కడే మళ్ళీ పుడతారు అని ఈ లక్ష్మణ్, చనిపోయిన లక్ష్మణ్ని ఎలుక శరీరంలో ప్రవేశపెట్టించుకుంది. అప్పటి నుంచి ఆమె వంశీకులు ఎవ్వరూ మరణించలేదట. అంటే మరణించినా వెంటనే ఎలుకలుగా పుట్టి ఈ ప్రాంతంలోనే ఉన్నారు. ఆవిడ బయటకు వచ్చి కూడా చెప్పిందట, ఎలుక కనపడుతుంది, తను ఏమనద్దు, అదే మన లక్ష్మణ్ అని. చనిపోయిన కుమారులందరూ మళ్ళీ ఇక్కడ పుట్టారు. ఆమె తాలూకు వంశం వాళ్ళు, వాళ్ళ కుటుంబం వాళ్ళు ఎవ్వరూ స్వర్గానికి కానీ నరకానికి కానీ వెళ్ళలేదని, వాళ్ళే ఇక్కడ ఎలుకలుగా పుడతారని కథనం. ఆమె అట్లాంటి ఇది ప్రతిజ్ఞ చేసి యముడి దగ్గర నుంచి ఆ మాట చెప్పుకుని యముడికి భగవంతుడి నుంచి ఆ వరాన్ని పొందింది. కర్ణిమాతకి 15వ శతాబ్దంలో కట్టారు ఇప్పుడు మనం చూస్తున్న గుడి. మొదట్లో సుమారైన ఒక గోపురంలాగా కట్టబడి దాని నిండా ఎలుకలు ఉండటం, వీళ్ళ వంశీకులు మరణించి మళ్ళీ చేరుతున్నారనమాట. ఇక బయట నుంచి ఏవి రావు. వీళ్ళు ఏం చేస్తారు, బయట నుంచి వచ్చేటువంటి జంతువుల వల్ల ఎలుకలకి ఏ ప్రమాదము రాకుండా కాపలా కాసుకుంటారు. వీటిని రక్షించాలి అని ఆమె ప్రతిజ్ఞ చెప్పింది. ఆమెను ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఇక ఈ ఎలుకల్ని రక్షించే పనే పెట్టుకున్నారు. దేవాలయం విస్తారంగా నిర్మించబడింది. తర్వాత కాలంలో రాజా మహారాజులు వెండి తాపడం చేసిన తలుపులు అవి నిర్మించారు. గర్భగుడి తలుపులు తీసి ప్రసాదం తీసుకొచ్చి పెడితే గర్భగుడిలోంచి బయటకు వస్తాయి మొత్తం ఎలుకలు. చూసి తీరాలి. నేను ఒక హిందీ సినిమాలో ఒక కుర్రాడు ఒక ఫారినర్ని తీసుకెళ్తాడు ఈ టెంపుల్కి. నేను అది అప్పుడు చూశాను. అది అప్పుడు దాని మీద చదివాను. ఎప్పుడో చెప్దామని అనుకున్నా, ఏమో ఇవాళ సందర్భం కుదిరింది. అందులో తెల్ల ఎలుకలు ఉంటాయి ఒక 4. ఆ తెల్ల ఎలుక కనపడితే ఎవరికైనా అదృష్టం పట్టినట్టే. వాడికి రోజు కనిపించవు, అందరికీ కనిపించవు, ఎవరో ఒకళ్ళకి కనపడతాయి. అదృష్టవంతులకే తెల్ల ఎలుకలు కనపడతాయని, అది చాలా ప్రత్యేకమని చెప్తారు. ఒకవేళ ఉదయపూరు, జైపూరు, జైసాల్మీరు, రాజస్థాన్ ట్రిప్ కనుక వెళ్తే తప్పకుండా కర్ణిమాత దేవాలయాన్ని చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. ఆమె యోగినిగా ఉండటం వల్ల మొత్తం ఆ వంశస్థులందరూ కూడా ఆమెనే ప్రార్థిస్తారు. ఈ హింగ్లేజ్ మాత అని ఉంది కదా మనకి, విభజన తర్వాత పాకిస్తాన్ వీళ్ళు ఈ చరణి అని ఇది ఒక సంతతి, వీళ్ళ ఒక జాతి వాళ్ళది. ఇప్పుడు మన దగ్గర కూడా రకరకాల ఉన్నాయి కదా. ఈ చరణి అనేది ఒక కులం అన్నమాట, ఒక కల్ట్. వాళ్ళకి ఇంగ్లీష్కి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి వాళ్ళందరికీ ఏకైక స్థానం కర్ణిమాత దేవాలయమే. అది కాకుండా దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి ట్రావెలర్స్, టూరిస్టులు అందరూ కూడా ఈ ప్రత్యేకంగా ఎలుకలు తిరిగేటువంటి ఈ దేవస్థానాన్ని చూడడానికి వస్తారు. మనం కూడా వెళ్ళినప్పుడు చూడొచ్చు. ఎంత బాగుందో, ఇంట్రెస్టింగ్గా ఆ సినిమాలో చూశాను నేను. అది ఇంత కుర్రాడు రాజస్థానీ పిల్లవాడు ఒక ఫారినర్ని తీసుకుపోతాడు ఆ గుళ్ళోకి. చాలా బాగా చూపించారు కూడా. మనకు ఆసక్తి ఉంటే ఒకసారి నెట్లో చూస్తే తెలుస్తుంది. ఆ వైపు ఏదైనా ట్రిప్ కనుక మనం వెళ్ళామా తప్పకుండా కర్ణిమాత ఆలయాన్ని చూడండి. ఇప్పుడు భక్తి తత్పరత వేరే, తమ వంశంలో వాళ్ళకి మళ్ళీ మనుషులుగా కాకుండా జంతువుగా అయినా ఒకే ప్రదేశంలో పుట్టించడానికి అనుమతి తీసుకోగలిగిందంటే ఆమె తపశ్శక్తి ఎంత గొప్పది, అద్భుతం కదండి కదా. ఈ కాలంలో అంటే ఇప్పుడు మన 15వ శతాబ్దం 12వ శతాబ్దం మన ముందే కదా, కానీ ఆమె అలాంటిది సాధించిందని వాళ్ళంతా ఈ చరణి సంతతికి చెందిన వాళ్ళేనని చెప్తారు. సో ఈ ప్రఖ్యాతమైన దేవాలయాన్ని ఇవాళ పరిచయం చేద్దామని అనుకున్నాను. ఒకవేళ అటు వెళ్తే మాత్రం చూడండి డెఫినెట్గా. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.